తెలంగాణ ఎన్నికల సందర్భంగా మొత్తం నగరంలో ముఖ్యంగా ఒక నియోజకవర్గం బాగా ఫోకస్ అవుతుంది. అది మల్కాజ్గిరి నియోజకవర్గం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరిలో 2009లో ఆ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో 29% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రాజేందర్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్కి 29% వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 24%, పీఆర్పీకి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కనకారెడ్డి పోటీ చేశారు. ఆయనకు కూడా 24% ఓట్లు రావడం జరిగింది. అయితే 29% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్ అక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 2014 తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు, అలాగే బీఆర్ఎస్ నుంచి కనకారెడ్డి ఇద్దరు కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నందికంటి శ్రీధర్ ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉంది కాబట్టి, గతంలో గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కేవలం 16% ఓట్లే రావడం జరిగింది. అయితే 33% వచ్చినటువంటి బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 33% వచ్చింది. కనకారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామచంద్రరావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనకు 32% వచ్చింది. గెలిచిన అభ్యర్థి కనకారెడ్డికి 33% ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 32% ఓట్లు రావడం జరిగింది. 32% ఓట్లు కూడా అప్పుడు బీజేపీ టీడీపీ కూటమి ఉండే. సో టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేశారు. సో 32% ఓట్లు వచ్చింది. అంటే 2009లో 29% రాగా మళ్ళీ 2014లో 33%, అంటే కేవలం 2-3% ఓట్లతోనే అక్కడ అభ్యర్థి గెలవడం జరిగింది. అంటే 30% ఓట్లు వస్తే మల్కాజ్గిరి సీటు దక్కించుకునే అవకాశం ఏ అభ్యర్థికైనా ఏ పార్టీకైనా ఉంటుంది. అక్కడ మల్కాజ్గిరిలో 2018లో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు 55% ఓట్లు ఆయన కైవసం చేసుకున్నారు. అలాగే బీజేపీకి 19%, జనసమితి తెలంగాణ జనసమితికి 16% రావడం జరిగింది. సేమ్ ఇదే 16% గతంలో కాంగ్రెస్కి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ సిట్టింగ్ అయినప్పటికీ అక్కడ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత 16% ఓట్లకి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. సేమ్ 16% మనకు టీజేఎస్కి వచ్చింది. ఆ టీజేఎస్ తెలంగాణ జనసమితి ఆ కూటమిలో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా ఉంది 2018లో. సో 2018లో ఒకసారి చూసుకుంటే గెలిచినటువంటి మైనంపల్లి హనుమంతరావుకు 55% రాగా అక్కడ బీజేపీకి 19%, అలాగే టీజేఎస్ అంటే టీడీపీ కాంగ్రెస్ టీజేఎస్ కూటమికి 16% ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో 2018లో పోటీ చేయలేదు. సో ఈ రెండు పార్టీలు కూడా టీజేఎస్కి సపోర్ట్ ఇచ్చినప్పటికీ అక్కడ 16% మాత్రమే రావడం జరిగింది. బీజేపీకి సొంతంగా అంటే బీజేపీ అక్కడ పొత్తులో ఏ పార్టీతో పొత్తులో లేదు, సింగిల్గా పోటీ చేసింది. రామచంద్రరావు అభ్యర్థి, అప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయనకు 19% ఓట్లు వచ్చింది. అయితే మైనంపల్లి హనుమంతరావుకు 55% ఓట్లు వచ్చింది. ఇందులో బీజేపీకి టీజేఎస్కి చెరో 10% ఇచ్చినప్పటికీ 35% మైనంపల్లి హనుమంతరావుకి అంటే ఒకసారి గణాంకాలు చూసుకుంటే 35% వచ్చినప్పటికీ మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలిచేవారు. అంటే టోటల్గా మల్కాజ్గిరిలో ఇప్పుడు ప్రజెంట్ 2023లో మైనంపల్లి హనుమంతరావు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ రెడ్డి, ఈయన గతంలో 2019లో ఆయన మల్కాజ్గిరి లోక్సభ సభ్యునిగా లోక్సభకు బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేశారు. ఇక బీజేపీ క్యాండిడేట్ డిక్లేర్ అవ్వలేదు. బీజేపీ టికెట్ మల్కాజ్గిరిలో జనసేనకు పోయే అవకాశం ఉంది. అక్కడ జనసేన పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ జనసేనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి కాసేపట్లో జనసేన అభ్యర్థిని కూడా ప్రకటిస్తున్నారు. ఇక మల్కాజ్గిరిలో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరా అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అయితే వచ్చింది. ముఖ్యంగా మల్కాజ్గిరిలో జనసేనకు అత్యంత కీలకంగా చుక్కా సాయిసాగర్, చుక్కా నాని ఆయన వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్ల వయసున్న చుక్కా నాని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఆయన ఈ జనసేన కార్యకలాపాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా మెలిగి ఉంటాడు. ఎప్పుడు జనసేన పార్టీ ఏ పిలుపునిచ్చినా, ఏ జిల్లాకి పంపించినా చుక్కా నాని క్రియాశీలకంగా పాల్గొంటారు. మల్కాజ్గిరిలో ముఖ్యంగా మెట్టుగూడకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అక్కడ చుక్కా నాని వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ని కలిసి తనకున్నటువంటి సందేహాలు, పార్టీ పరిస్థితి ఏంటని కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే చుక్కా నాని పేరు ప్రధానంగా వినపడుతుంది.
తర్వాత చారి అనే పేరు వినిపిస్తున్నప్పటికీ చుక్కనాని మల్కాజ్గిరిలో క్రియాశీలకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. చుక్కనానికి జనసేన టికెట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేనకి సపోర్ట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే మనం చూస్తాం పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం చేస్తూ ఉంటాయి. ఎన్నికలు వచ్చేవరకు పొత్తులో భాగంగా టికెట్ వేరే పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసినటువంటి ఆ పార్టీ నాయకులు ఇంకో పార్టీకి సపోర్ట్ చేయరు. జనసేన కంటే చాలా శాతం వరకు బీజేపీ అక్కడ బాగా ఆ పార్టీ సింబల్ని జనాల్లోకి తీసుకెళ్ళింది. ఔర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి ఆ పువ్వు సింబల్ని గోడల పైన కానీ చాలా పెయింటింగ్స్ కూడా వేయించడం జరిగింది. ఒక 5-6 మంది సభ్యులు అక్కడ కీలకంగా భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్కి ప్రయత్నించారు. ముఖ్యంగా రామచంద్రరావు ఆయన గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఒకసారి ఓడిపోయారు. తర్వాత ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ప్రధానంగా ఆయన పేరు వినిపించింది. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. టికెట్ తనకే వస్తుంది. పైగా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఆశీస్సులు ఉన్నాయి, ఆయనకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వికే మహేష్ ముదిరాజ్ ఆయన తెలుగుదేశం పార్టీలో 2009లో ఆయన సతీమణి శారదా మహేష్ పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఆయనకు టికెట్ చాలా తీవ్ర స్థాయిలో ఆయన కూడా ప్రయత్నించారు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా. ఆ తర్వాత హనుమంతరావు ఆయన గతంలో టీఆర్ఎస్లో కార్పొరేటర్గా ఉండే హనుమంతరావు సతీమణి. హనుమంతరావు కూడా జీకే హనుమంతరావు ఆయన కూడా తీవ్ర స్థాయిలో టికెట్ ట్రై చేశారు. మొత్తానికి అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ బీజేపీ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు పోయే అవకాశం అయితే ఉంది. జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి ఎవరికి అక్కడ టికెట్ కేటాయిస్తారో. ఒకవేళ టికెట్ కేటాయించినా బీజేపీ జనసేనకు పనిచేస్తుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్గా మారింది. ఇక ముఖ్యంగా మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీకి 3 కార్పొరేటర్లు ఉన్నారు. ఒకళ్ళు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్, వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి, అలాగే మౌలాలి డివిజన్ నుంచి సునీత యాదవ్ 3 కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు 3 కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా జనసేనకు సపోర్ట్ చేస్తారా లేదా వేరే పార్టీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీ సొంతంగా నిలబడుతుంది అనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు పోతే వాళ్ళు పనిచేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. మొత్తంగా చూసుకుంటే మల్కాజ్గిరిలో 30% ఓట్లు అంటే పోలైన ఓట్లలో 30% ఓట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే పక్కాగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము 29%, ఆ తర్వాత 33%. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఆయన పోటీ చేసినప్పుడు 55% రావడం జరిగింది. కానీ 30% ఓట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటే జనసేన ఇవే కాకుండా వేరే పార్టీలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓట్లు చీలిపోతాయి. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వేస్తారు. వాళ్ళకి 3-4 వేల ఓట్లు వచ్చినా, 5-6 వేల ఓట్లు వచ్చినా అవన్నీ ఓట్లు పోతాయి కనుక ముఖ్యంగా 30% ఓట్లు ఏ పార్టీకి ఏ అభ్యర్థికి వస్తే ఆ పార్టీ అభ్యర్థి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది.